వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. మన అభినవ భారత్ ఛానల్ ద్వారా రోజు దేశంలో ఎలాంటి స్కాములు జరుగుతాయి, ఆ స్కాముల్లో గురి కాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, స్కామ్ చేసే వాళ్ళు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవుతారని అయితే ప్రతిరోజు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే స్కామ్లు, ఇండియా వైడ్ గా జరిగే స్కామ్లు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం. అయినా కానీ ప్రజలు ఇంకా మార్పు రావడం లేదు. కాబట్టి ఈ రోజు ఒక కొత్త రకం స్కామ్ ఎలా చేశారు దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తారు. చూడండి, అంటే మన అభినవ భారత్ ఛానల్లో ఏదైతే స్కామ్ రిలేటెడ్ గా మన వీడియోస్ చేస్తున్నామో అవి మీరు చూడటంతో పాటు కొంతమందికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి కానీ, మీ ఫ్రెండ్స్ కి సంబంధించిన, మీ రిలేటివ్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ లో కానీ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా మీరు రక్షించడం అవుతారు. మీరు అవగాహన కల్పించుకుంటారు. మీ తర్వాత మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా స్కామ్ బారిన పడకుండా ఉండాలి అంటే మీరు ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా కూడా వాళ్ళు కూడా కొంతవరకు అలర్ట్ గా ఉంటారు. కాబట్టి ఏమైనా వీడియోలు ఏంటంటే మన స్కామ్ రిలేటెడ్ కానీ మంచి వీడియోలు ఏమన్నా మీరు చూసినప్పుడు వాటిని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే మనం నిన్ననే స్టాక్ మార్కెట్ లో స్కామ్లు ఎలా చేస్తారు, స్టాక్ మార్కెట్ లో ఎలా డబ్బులు పోగొట్టుకుంటారు, అసలు ఏ విధంగా స్కామ్ చేస్తారైతే ఒక వీడియో చేసినాం మనం. ఈ రోజు చూసుకుంటే ఇంకొక స్కామ్ అయింది స్టాక్ మార్కెట్ రిలేటెడ్. ఈ రోజు జరిగిన స్కామ్ ఏంటంటే ఒక రిటైర్డ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో నల్లగుంటకు చెందిన ఆయన రిటైర్డ్ అయిన ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయ్. అయితే ఆయన దగ్గర నుంచి 30 లక్షలు, దాదాపుగా 30 లక్షల రూపాయలు, 30 lakhs రూపీస్ అయితే స్కామ్ చేయడం జరిగింది. ఇది ఏ విధంగా చేశారంటే అసలు ఎవరు గెస్ కూడా చేయలేరు. మన స్టాక్ మార్కెట్ లో యాక్టివిటీ చేయాలన్నా, ఏదైనా స్టాక్ కొనాలన్నా, అమ్మాలన్నా కానీ కొన్ని స్టాక్ బ్రోకర్లు అయితే ఉంటారు. అంటే ఎవరు ఏంజల్ వన్ కానీ, అప్స్టాక్స్ కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఏది మళ్ళీ కైట్ అని ఒకటి ఉంటుంది. ఈ విధంగా కొన్ని స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అయితే కొన్ని యాప్స్ ఉంటాయి. అవి ఆ యాప్స్ ద్వారా మాత్రమే మనం స్టాక్ మార్కెట్ లో యాక్టివిటీ చేయగలం, స్టాక్స్ కొనగలం, అమ్మగలం. ఇలా స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన యాప్స్ ఉంటాయి. అవి జెన్యూన్, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన యాప్స్, గవర్నమెంట్ త్రూ రన్ అయ్యే యాప్స్. అవన్నీ సెబీ కంట్రోల్లో ఉంటాయి. సెబీ ఏదైతే రూల్స్ పెడతాయో సెబీ రూల్స్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. సెబీ అండర్ కంట్రోల్లో పనిచేస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా. ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో స్టాక్ బ్రోకర్ యాప్స్, ఇవన్నీ కూడా సెబీ కనుసైకిల్లో నడుస్తూ ఉంటాయి అనమాట. అయితే ఇదే విధంగా చూసుకుంటే ఏదో ఒక స్టాక్ మార్కెట్ సంబంధించిన ఒక యాప్ చూసుకుంటే, ఒక యాప్ ఉంది అంటే, ఏ అనే ఒక యాప్ ఉంది అంటే ఈ యాప్ లో మనం యాక్టివిటీస్ చేస్తాం. ఇక్కడ స్కామ్ ఏ విధంగా జరిగిందంటే, ఎవరైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయ్ ఉన్నారో, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన అకౌంట్ లో ఆబ్వియస్ గా రిటైర్మెంట్ పైసలో ఏదో ఒక పైసలు అయితే ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే ఆయన సంవత్సరాలు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ పైసలు ఏదో ఒక విధంగా అయితే వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కాబట్టి బ్యాంక్లోనే ఉంచుకుంటారు. వాళ్ళు అక్కడెక్కడ కూడా డబ్బులు బెటర్ కాబట్టి రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే అకౌంట్లో ఉంచుకున్నారు. అదే సమయం గమనించిన ఒక లేడీ ఏం చేసిందంటే ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసింది. ఎవరిని, ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిన ఎంప్లాయీ, ఆ రిటైర్డ్ ఎంప్లాయీని ఒక వాట్సాప్ గ్రూప్లో క్రియేట్ చేసి మనం 10 లక్షలు పెడితే 20 లక్షలు వస్తాయి ప్రాఫిట్, 30 లక్షలు పెడితే 60 లక్షలు వస్తాయి. ఈ విధంగా అయితే ఆయన్ని మభ్య పెట్టడం జరిగింది. ఆయన ఏమనుకుంటాం అంటే కొంతవరకు అవగాహన ఉంటుంది. ఎంప్లాయీ అయినా సరే ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ నుంచి కొంతవరకు ఇది ఉంటుంది, అవగాహన ఉంటుంది. అయితే ఆయన కూడా ఏం చేసిందంటే ఏ అనే ఒక యాప్ ఉంది. అంటే ఇది పర్మిటెడ్ యాప్. ఫర్ సపోజ్ ఏదో ఒకటి మనకి స్టాక్ బ్రోకర్లు ఎవరైతే ఉంటారో యాప్స్, ఆ యాప్ అప్లికేషన్ అనేది ఏ అనుకుంటే ఇది జెన్యూన్ యాప్, ఇది మన సెబీ కంట్రోల్లో ఉండే యాప్, గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వకుంటూ ఉండే యాప్. అయితే ఈ యాప్ సేమ్ ఇదే యాప్ని, ఏ అనే యాప్ని వీళ్ళు డమ్మీ యాప్ని క్రియేట్ చేసి చేయొచ్చు. ఎంతసేపు కరెక్ట్గా 2 hours కూర్చుంటే చాలు. 2 hours కూర్చుంటే ఒక సేమ్ రిలేటెడ్ యాప్ ఇంకోటి తయారు చేసి, సేమ్ అమెజాన్ లాంటి వెబ్సైట్ ఇంకో వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు, ఫేస్బుక్ లాంటి వెబ్సైట్ని ఇంకో దాన్ని, అట్లా దేనైనా సరే మనం ఒక ఫేక్ యాప్ని అయితే క్రియేట్ చేయొచ్చు. అది ఎంతసేపు పట్టదు. జావా స్క్రిప్ట్, HTML, CSS అని 3 ఉంటాయి. అవి ఉపయోగించి అయితే చేస్తారు ఇవి బ్యాక్ ఎండ్లో. ఇక్కడ చూసుకుంటే ఏ అనే యాప్ ఏదైతే రియల్ ట్రేడింగ్ యాప్ ఉందో సేమ్ దీని లాంటిదే ఒకటి ఫేక్ యాప్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి ఆయన ఏమనుకున్నాడు అంటే, సరే ఏ అనేది రియల్ యాపే, ఇది మనకి ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది, అన్నింటిలో అందుబాటులో ఉంటుంది, మనం చాలాసార్లు కూడా ఆ పేరు ఎన్నో మన స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా ఎన్నో కాబట్టి సరే ఇది జెన్యూన్ యాపే అనుకున్నాడు. ఆయన కూడా అనుకోని ఏం చేసిండు, వాళ్ళు ఏం చేశారంటే ఈ యాప్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంత వస్తాయి అని వాళ్ళు ఆశ చూపించారు. ఆశ చూపించినప్పుడు ఏమైంది, నేను నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి కదా, 30 లక్షలు పెట్టుకుంటే నాకు 60 లక్షలు అవుతాయి అని చెప్పేసి ఈయన కూడా అత్యాశ వేయండు. అత్యాశపడడం వల్ల ఏం జరిగింది, వాళ్ళు పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, ఓటీపీలు ఇవన్నీ తీసుకొని ఆయన అకౌంట్లో 29,50,000 ఉన్నాయంట. 29,50,000 దాదాపుగా 30 లక్షల రూపాయలు మొత్తం స్కామ్ చేసి అకౌంట్లో లేవు, శూన్యం. ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎంత, 30 లక్షలు ఉంటే ఆ 30 లక్షలు మొత్తం స్కామ్ చేసేసారు. తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఏం చేశారు, ఏదైతే ఈ డమ్మీ ట్రేడింగ్ యాప్ ఉందో ఇది రియల్ ట్రేడింగ్ యాప్. సేమ్ అసలు మనం గెస్ కూడా చేయలేము. ఎట్లుంటుంది అంటే ఫేస్బుక్ ఎలా ఉంటుందో ఫేస్బుక్, వాట్సాప్ ఎలా ఉంటుందో వాట్సాప్, ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉంటే ఇవి కూడా సేమ్ అదే విధంగా క్రియేట్ చేయొచ్చు. అదే విధంగా వీళ్ళు కూడా క్రియేట్ చేశారు. దాన్ని కనిపెట్టే 1% కూడా ఎవరు కనిపెట్టలేరు. ఆ విధంగా తయారు చేసి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టామని చెప్పేసి ఆ డమ్మీ యాప్లో, ఆ ఫేక్ ట్రేడింగ్ యాప్లో ఏం చేశారు, ఇక మీరు పెడుతున్నారు, మీరు వచ్చేసి మీ ట్రేడింగ్ ఇలా ఉంటాయి కదా, ఇలా అయింది, మీరు ఇక్కడ 30 lakhs పెట్టిరు, మీకు 64 lakhs ప్రాఫిట్ వచ్చింది. అంటే 34 lakhs ప్రాఫిట్ వచ్చింది 1 hourలో అని చెప్పి చూపించారు. అంటే 34 lakhs ప్రాఫిట్ అంటే నార్మల్ విషయం కాదు కదా. ఎంతసేపు 30 లక్షలు పెట్టుబడి పెట్టిన ఆయనకి 64 లక్షలకి వెళ్ళిపోయింది. అంటే ఏం లేదు, ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఒక మూల ఇట్లా వెళ్ళిపోయింది అంటే 30 లక్షలు కాస్త ₹1 కోటి కూడా అవుతుంది, 1 crore కూడా అవుతుంది. అదే విధంగా ఆయన కూడా 30 లక్షలు పెట్టిండు. 30 లక్షలు కాస్త ఆ ట్రేడింగ్ యాప్, ఇది ఫేక్ ట్రేడింగ్ యాప్ కదా, దాంట్లో ఈయన 30 లక్షలు పెట్టినట్టు చూపించారు. కానీ ఆ డబ్బులు మాత్రం వాళ్ళు సోహా చేసిన తర్వాత ఇప్పుడు 64 లక్షలు అయిపోయినాయి. 64 లక్షలు అయితే ఏమనుకుంటున్నా అంటే, అరే 64 లక్షలు అయినాయి కదా, నేను విత్డ్రాల్ చేసుకోవాలని అడిగిందంట. విత్డ్రాల్ చేసుకుందామని ట్రై చేస్తుంటే విత్డ్రాల్ అవ్వట్లేదంట. ఎందుకంటే ఫేక్ యాప్ కదా ఆబ్వియస్గా.
అయితే ఈయనేం చేసిండు, విత్డ్రాల్ అవ్వట్లేదని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మీరు 5 లక్షలు కడితే కమిషన్ మీకు విత్డ్రాల్ అవుతుందని చెప్పారు. అత్యాశకు పోయిన వాళ్ళకి 5 లక్షలు వదులుకోవడం అంటే అంత ఈజీ కాదు. ఇట్లా ఈయన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అప్పుడు నేను ఎందుకు 5 లక్షలు వదులుకోవాలి, నా 30 లక్షలు పెట్టిన కాబట్టి 60 లక్షలు వచ్చినాయి, 60 లక్షలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను 5 లక్షలు ఎందుకు వాళ్ళ కమిషన్ అని చెప్పేసి నేను ఇయ్యనని చెప్పిండు. ఈయనని చెప్తే అవి విత్డ్రా కావని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అప్పటికే నాకు తెలియదు అది ఫేక్ యాప్ అని, తెలియకుండానే చేస్తే ఇదంతా మాట్లాడుతుంది వాళ్ళతో. తర్వాత ఏం జరిగింది, ఈయన పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు సైబర్ క్రైమ్లో. వెళ్ళి సైబర్ క్రైమ్లో ఇచ్చి నాకు ఇట్లా ట్రేడింగ్ అంటేనే జెన్యూన్ కదా, ఆయన తప్పేం చేయలేదు, కాదు ఫేక్ ట్రేడింగ్ అది, ఆయన తెలియదు అంతే అది. అయితే ఆయన ఏం చేసిండు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండు. వెళ్ళి సార్ నేను ఇట్లా 30 లక్షలు పెట్టుబడి పెడితే 64 లక్షలు అయింది, దాంట్లో 5 లక్షలు కమిషన్ అడుగుతున్నాను పోలీసులు కంప్లైంట్ ఇచ్చిండు. అసలు ఏంది కథ ఏంది, 5 లక్షలు కమిషన్ అడగడం ఏంది, విత్డ్రాల్ ఏందని మరి సైబర్ క్రైమ్ వాళ్ళకి అన్నీ తెలుస్తాయి కదా. వాళ్ళు ఏం చేశారు, రీసెర్చ్ చేశారు, అసలు ఏం జరిగింది, కంప్లైంట్ ఫైల్ చేసి కేసు ఫైల్ చేసి దాని మొత్తాన్ని కూడా చూస్తే ఏముందంటే అసలు ఇది జెన్యూన్ యాపే కాదు. మనం ఏదైతే మనం రెగ్యులర్గా మనం వింటూ ఉంటామో స్టాక్ బ్రోకర్ యాప్స్, ఆ యాప్స్ లాంటిది ఒక యాప్, ఆ పేరు చెప్పకూడదు మనం, అలాంటి యాపే. బట్ ఆ యాప్ లాగానే వీళ్ళు ఒక ఫేక్ యాప్ క్రియేట్ చేసి డమ్మీ మనీ ఉంటుంది దాంట్లో, అంటే ఫ్రీ ట్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట, ఏదో డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఆ ట్రేడింగ్ సంబంధించిన దాంట్లో ఈయన డబ్బులు ఇచ్చినట్టు 30 లక్షలు, వీళ్ళు పెట్టుబడి పెట్టినట్టు, ఆ ముళ్ళు పైకి వెళ్ళినట్టు, ఆడ 64 లక్షలు వచ్చినట్టు, అక్కడ విత్డ్రాల్ చేసినట్టు, ఇదంతా కూడా ఈయనకి వర్చువల్గా చూపిస్తున్నారు అనమాట, స్క్రీన్ మీద చూపిస్తున్నారు. ఈయన కూడా నమ్ముతారు కదా, ఎంతో కొంత అవగాహన ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు, ఇట్లా పైకి కిందకి వెళ్ళే ముళ్ళు లేదు కనీసం తెలుస్తుంది. ఆ విధంగా వచ్చినాయి అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. పోలీసు వాళ్ళు చూస్తేనే ఇదంతా డమ్మీ యాప్, పెద్ద మనిషి, ఇదంతా ఏం లేదు ఇక్కడ, మిమ్మల్ని మోసం చేశారు, మీరు మోసపోయారు, ఇక్కడ అది జెన్యూన్ యాప్ కాదు, ఒక ఫేక్ డమ్మీ యాప్ ఇలా క్రియేట్ చేయొచ్చు, ఒక యాప్ని ఇంకొక యాప్గా ఫేక్గా క్రియేట్ చేయొచ్చు అని అప్పుడు చూపించారంట. చూపించి కేసు దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ వాస్తవాన్ని చూసుకుంటే మనం అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఈయన విషయంలో, ఆయన చదువుకొని ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి అకౌంట్లో 30 లక్షల రూపాయలు మెయింటైన్ చేస్తున్నంటేనే ఆయన అంత ఈజీ, అంత నార్మల్ మనిషి అయితే కాదు ఆయన. అలాంటిది ఆయనే మోసపోయినట్టే ఇంకా సాధారణ చదువుకోని ప్రజల పరిస్థితి ఏంది, రైతుల పరిస్థితి ఏంది, రైతులు కూడా అంతే కదా, మందు గట్లకో ఏదో పెట్టుబడికో ఒక 1 లక్ష రూపాయలు అకౌంట్లో ఉంచుకున్నారు అనుకో, ఇట్లా ట్రైనింగ్ పేరు మీద లక్ష కాస్త 2 లక్షలు 3 లక్షలు అయితే గంటలు అని చెప్తారు. చెప్పినప్పుడు వీళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే పోతే వాళ్ళు పెట్టుబడి పెట్టలేక ఇంట్లో చెప్పుకోలేక, ఇది ఈక్వల్ టు బెట్టింగ్. ట్రేడింగ్ నాలెడ్జ్ లేని ట్రేడింగ్ అనేది బెట్టింగ్ యాప్స్తో సమానం. ఎప్పుడైనా నాలెడ్జ్ ఉంటేనే ట్రేడింగ్ జోలికి వెళ్ళండి, నాలెడ్జ్ లేకుండా ట్రేడింగ్ జోలికి వెళ్తే బెట్టింగ్ యాప్లో ఎలా అయితే కోల్పోతారో మీరు మనీ, అంతకంటే డబుల్ మనీ కోల్పోతారు. బెట్టింగ్ యాప్లో కోల్పోయినా సరే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఒక విధంగా వెళ్ళి ఎంతో కొంత చెప్పుకోవడానికి ఉంటుంది అవకాశం పోలీసు వాళ్ళకి కానీ ఎవరికన్నా. కానీ ట్రేడింగ్లోకి పోతే మీరు ప్రధానమంత్రి దగ్గర పోయినా రాదు, రాష్ట్రపతి దగ్గర పోయినా రాదు, సుప్రీంకోర్టు సీజే దగ్గర పోయినా రాదు, ఆ డబ్బులు వెనకకి రావు. ఎందుకంటే ట్రేడింగ్ అనేది ఒక లీగల్, దాన్ని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు అంతే. ట్రేడింగ్ అనేది నాలెడ్జ్ తెచ్చుకొని 1 నుంచి 2 సంవత్సరాలు కష్టపడి దాని మీద గ్రిప్ తెచ్చుకున్న తర్వాత, డమ్మీ ట్రేడింగ్ చేసిన తర్వాత అప్పుడు మాత్రం మీరు రియల్ టైంలోకి ఇన్వాల్వ్ అవ్వాలి. అప్పటి వరకు వెళ్ళకూడదు. 1 లక్ష రూపాయలు ఇచ్చినామంటే దానికి ఒక సంవత్సరానికి ఒక 10% 12% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 1 లక్ష రూపాయలు పెట్టుబడితే ఒక 10,000 12,000 ఒక సంవత్సరానికి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి. అంతేగాని గంటలో మీకు 1 లక్ష రూపాయలకి 50% 100% ఇస్తామంటే అసలు అది వర్కౌట్ కాదు. అది 50% 100% అంటే మీ దగ్గర ఎందుకు వస్తారు వాళ్ళు? ఇప్పుడు మీరు 10,000 కడితే వాళ్ళ దగ్గర జాయిన్ అయితే మీకు 1 లక్ష కడితే 2 లక్షలు చేస్తా అన్నారు. అదే వాళ్ళ దగ్గర ఉన్న 10,000 ఆ 10,000తోనే డబుల్ చేసుకుంటూ పోయి కోట్లు సంపాదించవచ్చు కదా. అట్లా చేయరు వాళ్ళు. ఇది మినిమం కామన్ సెన్స్ అనమాట. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు రిటర్న్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్లో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అంతేగాని షార్ట్ టర్మ్లో మీకు డబ్బులు వస్తాయి, షార్ట్ టర్మ్లో మా మనీ డబుల్ అవుతాయి, మాకున్న అప్పులో బాకీలో ఏదో ఒకటి ఏ విధమైన అవసరాలు ఉన్నాయి అవి తీరుస్తాయి అని అనుకుంటే మీరు ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, ఏది ఉండదు, మొత్తం పోతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్, నాలెడ్జ్ లేని స్టాక్ మార్కెట్ ఈక్వల్ టు బెట్టింగ్ యాప్స్. నాలెడ్జ్ ఉన్న స్టాక్ మార్కెట్ అంటే మీరు పర్ఫెక్ట్ అన్నట్లు. నాలెడ్జ్ లేకుండా ఏమీ చేయకండి, ఇలాంటి స్కామ్ల బారిన పడకండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా యాడ్ చేసినా యాడ్ అవ్వకండి, వెంటనే రిమూవ్ అవ్వండి. టెలిగ్రామ్లో ఏమైనా మీకు మెసేజ్ వచ్చినా పాపప్లు వచ్చినా మీరు క్లిక్ చేయకండి. క్రోమ్లో కూడా మీకు చాలా పాపప్లు ఉంటాయి, టచ్ చేయకండి. టచ్ చేసినా సరే మీరు దాన్ని లోపలికి వెళ్ళకండి. టచ్ చేసినా వెంటనే బ్యాక్ రండి. బ్యాంక్ అకౌంట్ సేఫ్గా ఉంచుకోండి. ఎవరికి కూడా పాన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఏదైతే ఓటీపీలు ఉంటాయి ఇవి షేర్ చేయకండి. జాగ్రత్తగా ఉండండి ప్రజలు. ఇలాంటి వీడియోలు మేము అభినవ్ భారత్ ద్వారా మీకు చాలా వీడియోలు చేస్తూనే ఉంటాం. ఈ దేశంలో ఎలాంటి స్కామ్ జరిగినా కానీ ముందు ఈ స్కామ్ల గురించి బయట పెట్టే మొదటి ఛానల్ అయితే అభినవ్ భారత్గా ఉంటుంది. థ్యాంక్ యూ.